రఘువంశము 16వ సర్గ కుముద్వతి పరిణయము అనే పేరు గల ఈ 16వ సర్గకు స్వాగతం. యథా ప్రకారం ప్రార్థనా శ్లోకంతో ప్రారంభిద్దాం. కుసుమ గారు చదివిన అదే శ్లోకం చదువుతున్నాను మేడం. ఆది శంకరాచార్య విరచితం సౌందర్య లహరి నుండి 27వ శ్లోకం. జపో జల్ప శిల్పం సకలమపి ముద్రా విరచన గతి ప్రాదక్షిణ్య క్రమణ అశనాద్యాహుతి విధిః ప్రణామ సంవేశ సుఖమఖిలమాత్మార్పణ దృశా సపర్యాపర్యాయ తవ భవతు యన్మే విలసితం. ఆ రూపము నేను చేసే ప్రతి పని కూడా మీకు చేసే పూజగా భావించి మమ్మల్ని దీవించు. ఓ జగన్మాత, ఆత్మ సమర్పణ బుద్ధితో నేను నోటితో మాట్లాడిన మాటలన్నీ నీ మంత్ర జపము అగుగాక. ఈ శరీరము నాకు నీవు ఇచ్చినదే కాబట్టి నేను చేసే హస్త విన్యాసాదులన్నీ నీ ముందు చేసే ముద్రలు అగుగాక. నీవు సర్వవ్యాపివి కాబట్టి నేను తిరిగే తిరుగుళ్ళు అన్ని నీకు చేసే ప్రదక్షిణములు అగుగాక. నీవు జఠరాగ్నివి కాబట్టి నేను తినే అన్నపానాదులు అన్ని నిన్ను ఉద్దేశించి నేను చేసే హోమములు అగుగాక. నిద్రించేటప్పుడు పరుండేటప్పుడు నా శరీరములోని అంగ భంగిమలు అన్ని నేను నీకు చేసే సాష్టాంగ ప్రమాణములగుగాక. సుఖాన్నిచ్చే సుఖ వస్తువులతో నేను చేసే చేష్టా విలాసములు అన్నీ నేను నీకు చేసే సేవారూపమై నీ పూజా విధులు అగుగాక. నమస్తే మేడం. అయిపోయింది మేడం. అద్భుతంగా ఉంది. నిజంగా ఇట్లాంటి ఆత్మ బుద్ధితోటి కనుక ఏమైనా పనులు చేస్తే అవి సఫలం అవ్వకుండా ఉండే అవకాశమే లేదు అసలు. అద్భుత వర్ణనం అండి. సర్వం అంటారు చాలా మంది, రామార్పణం, కృష్ణార్పణం, బ్రహ్మార్పణం అని. ఇట్లాంటి అర్పణ బుద్ధితోటి చేస్తే ఎప్పుడు కూడా అన్ని సఫలీకృతాలే అవుతాయి. ఆఖరికి నాకు నచ్చిన లాస్ట్ లైన్ ఏంటంటే, నేను విలాసంగా చేసుకునే సుఖాలన్నీ కూడా ఈ బాడీ మీరిచ్చింది కాబట్టి నా సుఖాలన్నీ మీ సుఖాలే అగుగాక. నాకు ఆ లైన్ చాలా నచ్చింది. అంటే మనం ఒక గొప్ప చీర కట్టుకున్నా, ఒక కారులో తిరిగినా, ఏమైనా కూడా అమ్మా అది నేను నీకు ఇచ్చే సుఖాలమ్మా అని చెప్పడం భక్తికి పరాకాష్ట. చాలా నచ్చుతుంది. కొన్ని నేను సెలెక్టెడ్ గా ఎప్పుడు చదువుతూ ఉంటా మేడం. ఈ రోజు మీ పుట్టినరోజు, సో మేడం కి మనం చేసే ప్రతి పని, మీ మాటలన్నీ కూడా అమ్మవారికి చెప్పే మంత్రాలు అవ్వాలి అని నేను మనసారా కోరుకుంటున్నాను. ధన్యవాదాలు. ఇవండి నాకు నిజంగా నేను ఆశీస్సులుగానే భావిస్తాను. నాకు మీరు ఇంత ప్రేమగా నా గురించి మాట్లాడటమే నాకు ఆనందం. నాకు అన్ని శుభాలని ఖచ్చితంగా ఇస్తుందని నాకు నమ్మకం. ఇవ్వాలి అని నేను ఇంతమందిని దీవిస్తే ఆ దీవెనలు వృధా అయితే మా దీవెనలు వ్యర్థం కదా మేడం. మంచి మనస్సుతో మాట్లాడిన మాట వరమగును. అది ఇట్ ఈస్ సెడ్. సో మా చిత్తం ఎప్పుడు మీ మీదే. ఓకే, మనం పాఠంలోకి వద్దామా? అలాగే మేడం. బొమ్మలుగా ఆమె కుషుడు నిద్రిస్తున్నటువంటి శయనాగారంలోకి ప్రవేశించి అయోధ్య నగరపు అధిదేవత అతనితోటి అయోధ్య నగరం యొక్క దుస్థితి ఎలా ఉన్నది అని చెప్పాడు. కృష్ణమూర్తి గారు పంపించిన దాంట్లో ఏంటి
గీతా ప్రెస్ వాళ్ళ దాంట్లో పంపించిన దాంట్లో కూడా రాముడు రాజ్యాన్ని వదిలి వెళ్ళిపోయిన తర్వాత కొంతకాలము అయోధ్య నగరం శూన్యమైపోయి ఉంటుంది అని రాశారు. అలా ఈ శూన్యమైపోయినటువంటి అయోధ్య నగరము జనమంతా కూడా రాముడితో పాటు సరయూ నదిలోని నిచ్చెనగా చేసుకొని స్వర్గలోకానికి వెళ్ళేటప్పటికి అక్కడ జనావాసం లేకుండా నిర్మానుష్యమైపోయి అయోధ్య నగరి కళాకాంతులన్నింటినీ కోల్పోయి అందవిహీనమైపోయి దౌర్భాగ్యమైనటువంటి దుస్థితిలో కన్నీరు పెట్టించే విధంగా ఉన్నటువంటి ఆ పురస్థితిని వర్ణిస్తూ ఆమె రోధిస్తూ ఇలా నేను ఇంతకు ముందు ఎన్నో సుఖాలు అనుభవించాను, స్వర్గ సుఖాలు కూడా అలకాపురిలో ఉన్నటువంటి సుఖాలకన్నీ కూడా నేను తిరస్కరించి ఉన్నా దానను. ఎందుకంటే నా పురంలో అంతకన్నా ఎక్కువైనటువంటి సౌకర్యాలు కానీ సౌఖ్యాలు కానీ అందము కానీ అన్నీ ఉన్నాయి. అటువంటి నగరము ఇవాళ రోజున ధూళిధూసరం అయిపోయి ఉన్నది. ఎక్కడా కూడా ఉత్తములైనటువంటి జనులు కనపడటం లేదు. ఇదివరకంతా రకరకాలుగా వర్ణించేది. ఉపవనంలో ఉండేటటువంటి నెమళ్ళు వాటి యొక్క పింఛాలన్నీ సగం కాలిపోయి దుర్భరమైనటువంటి అవస్థను అనుభవిస్తూ వాటికి ఎక్కడ ఉండాలో తెలియక వాటి కోసం కట్టినటువంటి గూళ్ళన్నీ కూడా చెదిరిపోయి చెట్ల మీద నివసిస్తూ ఉన్నాయండి. ఇలా రకరకాలుగా వర్ణిస్తూ ఉంది. ఆడవారి అందమైనటువంటి అలత ముద్రలు పడినటువంటి ఆ సోపాన మార్గాలన్నిట్లలో ఇప్పుడు పులులు సింహాల యొక్క రక్తపు ముద్రలు పాదముద్రలు పడుతూ ఉన్నాయి. అలానే స్తంభాలన్నీ కూడా ఎక్కడైతే ఏనుగులు బొమ్మలు చెక్కి ఉన్నాయో, ఏనుగుల యొక్క పెయింటింగ్స్ చిత్రాలు చిత్రీకరింపబడి ఉన్నాయో, ఆ చిత్రాలన్నింటినీ చూసి సింహాలు అవి నిజమైన ఏనుగులు అనుకుంటూ వాటి కుంభస్థలాన్ని పగలగొడుతూ ఉన్నాయి. అట్లా ఉన్నాయి. ఇంకా కూడా వర్ణిస్తుంది. నక్కల ఊళ్ళలు ఎలా ఉన్నాయని వర్ణించి ఇంకా కొన్ని వర్ణనలు గావిస్తూ ఉంది. అలానే స్తంభేషు యోషిత్ ప్రతియాతనానాం ఉత్క్రాంత వర్ణ క్రమధూసరాణం స్తనోత్తరీయాణి భవంతి సంగాత్ నిర్మోక పట్టాః ఫణిభిర్విముక్తాః. స్తంభేషు యోషిత్ ప్రతియాతనానాం ఉత్క్రాంత వర్ణ క్రమధూసరాణం స్తనోత్తరీయాణి భవంతి సంగాత్ నిర్మోక పట్టాః ఫణిభిర్విముక్తాః. అక్కడ స్తంభాలన్నీ ఉన్నాయి. ఇంతకు ముందు వర్ణించిన దాంట్లో స్తంభాల పైన ఏనుగుల బొమ్మలు, కమలవనంలోనికి పద్మముల వనంలోనికి దూకినటువంటి ఏనుగులు ఆ తామర తూళ్ళని పట్టుకొని ఆడుతూ ఉన్నటువంటి విధంగా బొమ్మలని చిత్రీకరించినటువంటి ఆ స్తంభాన్ని చూసి సింహాలు వాటి మీదకి దూకినాయి అన్నాడు. ఇప్పుడు ఇంకా కూడా ఆ స్తంభాలనే వర్ణిస్తున్నాడు. ఆ స్తంభాల మీద కొన్ని స్తంభాల మీద ఏమి చెక్కి ఉన్నాయి? స్తంభేషు యోషిత్ ప్రతియాతనానం, స్త్రీల యొక్క అందమైనటువంటి స్త్రీల యొక్క బొమ్మలు చెక్కి ఉన్నాయి ఆ స్తంభాలు. ఆ స్తంభాల పైన అందమైనటువంటి సాధారణంగా స్తంభాల పైన అమ్మాయిలు నృత్యం చేస్తూ ఉన్నటువంటి ముద్రలతో ఉన్నటువంటివి చాలా స్తంభాల మీద చెక్కి ఉంటాయి. ఇప్పటికి కూడా మనకు కనిపిస్తూ ఉంటాయి. అలా యోషిత అంటే స్త్రీల యొక్క ప్రతియాతన, వాటి యొక్క శిల్పాలు చెక్కినట్టు వాటి బొమ్మలు చెక్కి ఉన్నటువంటి స్తంభేషు, ఆ స్తంభాల పైన ఉత్క్రాంత వర్ణ క్రమధూసరాణ, అది ఏమైపోయింది? ఇప్పుడు ఎవరు వాటిని శుభ్రము చేయటం లేదు, వాడుక లేదు. దానికి మళ్ళీ ఇంకొకసారి దానికి ఎక్కడైనా పెచ్చులు ఊడిపోతే సున్నాలు వేయటం కానీ రంగులు వేయటం కానీ ఇట్లాంటివన్నీ ఏమీ జరగడం లేదు. జరగక ఉత్క్రాంత వర్ణక్రమం, ఆ వర్ణక్రమం అంతా కూడా దాని మీద వేసినటువంటి రంగులన్నీ కూడా ఆ అమ్మాయిల బొమ్మలు చెక్కినటువంటి వాటి మీద వేసినటువంటి రంగులన్నీ కూడా దూసరం చేత ధూళి చేత ఉత్క్రాంత పోయినాయి.
ఆ దుమ్మంతా పడి 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 అక్కడ వేసినటువంటి రంగు అది ఎరుపు రంగా, నలుపు రంగా, లేదా ఆకుపచ్చ రంగా, పసుపు రంగా అనేది ఏమీ తెలియకుండా అవన్నీ ఆ వర్ణక్రమం అంతా కూడా ఉత్కనాంత పోయింది. ఆ శరీరం మీద నుంచి అమ్మాయి బొమ్మ మీద ఏ రంగు వస్త్రంతోటి ఆ అమ్మాయిని కప్పాడు, ఏ రంగు వస్త్రము ఆ అమ్మాయికి ఏ రంగుతోటి ఆ అమ్మాయికి వస్త్రంగా చిత్రీకరించాడో ఆ బొమ్మని చెక్కాడు, అవంతా కూడా దూసరితములు అయిపోయినాయి. దుమ్ము ధూళితోటి కూడి ఉన్నాయి. ఆ దమ్ము ధూళితో కూడి ఆ బొమ్మల మీద వేసినటువంటి రంగులన్నీ నశించి పోగా నశించి అంటే మాసిపోయి, ఎలా ఉంటుంది మనం కూడా ఇప్పుడు ఇల్లు రెగ్యులర్ గా శుభ్రం చేసుకుంటే శుభ్రంగా ఉంటుంది. దుమ్ము ధూళి పడినప్పుడు ఆ పటం మీద ఏం రంగు ఉందో ఏమీ తెలియదు కదా. అలా ఏం రంగుతో ఉందో తెలియకుండా ఉన్నటువంటి సమయంలో స్తనోత్తరీయాణి భవంతి సంగాత్ నిర్మోక పట్టాః ఫణిభిర్విముక్తాః. ఆ బొమ్మల పైన, ఆ శిల్ప సదృశమైనటువంటి బొమ్మల పైన ఫణిభిః విముక్తాః, ఫణిభిః అంటే పాముల చేత, సర్పాల చేత విముక్త వదిలిపెట్టబడినటువంటి నిర్మోకం అంటే పాము కుబుసం. ఆ పాముల చేత, సర్పాల చేత విడవబడినటువంటి నిర్మోకములే, ఆ కుబుసములే స్తనోత్తరీయాణి పట్టాః భవంతి. స్తనోత్తరీయాణి పట్టాః ఆ అమ్మాయిల యోషిత్ ప్రతియాతన, అమ్మాయిల యొక్క బొమ్మల పైన, అంతా రంగు వెలిసిపోయినటువంటి ఆ బొమ్మల పైన స్తనోత్తరీయాణి వారి యొక్క స్తనముల పైన ఉత్తరీయముగా వేసినటువంటి పట్టాః బట్టల వలె నిర్మోకః భవంతి. ఈ పాము కుబుసములన్నీ కూడా వాళ్ళ మీద వేసినట్టు, ఆ బొమ్మల మీద, ఆ శిల్పాల మీద వేసినటువంటి వస్త్రముల వలె, స్తనోత్తరీయముల వలె భవంతి అయినాయి. సంగాత్ అక్కడ వేయడం వల్ల, అంటే పాములన్నీ అక్కడంతా సంచరిస్తూ ఆ పాములు వదిలివేసినటువంటి, ఆ సర్పాలు వదిలేసినటువంటి ఆ పాముల యొక్క కుబుసముల యొక్క సంగమము వలన, వాటిని తట్టుకోవటం వలన ఆ పాము కుబుసాలే వీరికి ఈ బొమ్మలకి స్తనోత్తరీయములైనటువంటి బట్టల్లాగా అయిపోయినాయి. రంగులు వెలిసిపోయినాయి, రంగులన్నీ ధూసరితములైపోయి వెలిసిపోయినాయి. ఆ వెలిసిపోయినటువంటి బొమ్మల పైన ఈ పాములు వదిలిపెట్టినటువంటి కుబుసాలే వాటికి స్తనోత్తరీయములుగా అయిపోయింది. రంగులు లేవు. పాములు ఎంత తిరుగుతూ ఉన్నాయంటే ఆ పాములు ఎక్కడ పడితే అక్కడ వాటి యొక్క కుబుసాలని వదులుతూ ఉన్నాయి. ఆ కుబుసాలు వదిలినవన్నీ ఆ సంగమం వలన, అక్కడ వదలటం వలన, ఆ బొమ్మల పైన వదలటం వలన ఆ యోషిత్ ప్రతియాతనానాం స్తనోత్తరీయాణి భవంతి. ఆ స్తనోత్తరీయములుగా అయిపోయింది. ఏం రంగు వేశారో తెలీదు. ఆ స్తంభం పైన చెక్కినటువంటి శ్రీమూర్తి యొక్క చిత్రము ఏ రంగులో ఉందో తెలీదు, ఎలా ఉందో తెలీదు. ఉన్నటువంటి రంగులన్నీ కూడా ధూసరాలతోటి మాసిపోయి ఉన్నాయి. ఆ మాసిపోయి ఉన్నటువంటి ఆ స్తంభాల పైన చెక్కినటువంటి స్త్రీల యొక్క బొమ్మల పైన ఇవాళ రోజున ఏమున్నాయి? పాముల యొక్క కుబుసాలు వాళ్ళకి స్తనోత్తరీయాలుగా పై వస్త్రముగా వేయబడి ఉన్నాయి. అంత భయంకరంగా ఉంది ఆ దృశ్యం. అంటే ఆ పైన వేసుకునేటటువంటి ఉత్తరీయం ఆ రంగు ఎంతగా పోయిందంటే, ఆ రంగు పోయితే రంగు ఏముందో తెలీదు. కానీ ఇప్పుడు దాన్ని ఏదో కవర్ చేస్తూ ఉన్నట్టుగా, కప్పివేస్తూ ఉన్నట్టుగా ఈ పాము కుబుసాలు వెళ్ళి స్తనోత్తరీయాలుగా, స్తనోత్తరీయం అంటే పైన వేసుకునేటటువంటి ఉత్తరీయపు పట్టలాగా అయింది. ఇంకా ఆవర్జ్య కాలాంతర శ్యామ సుధేషు నక్తం ఇతస్తతః రూఢ తృణాంకురేషు
త ఏవ ముక్తాగుణశుద్ధయో అపి హర్మ్యేషు మూర్ఛంతి న చంద్రపాదాః కాలాంతర శ్యామ సుధేషు నక్తం ఇతస్తతః రూఢ తృణాంకురేషు త ఏవ ముక్తాగుణశుద్ధయః అపి హర్మ్యేషు మూర్ఛంతి న చంద్రపాదాః. ఇప్పుడు స్తంభాలైన మొట్టమొదట రాజవీధులను గురించి వర్ణించాడు. రాజవీధులు వర్ణించిన తర్వాత అక్కడ నుండి ఉద్యానవనాలు వర్ణించాడు. ఉద్యానవనాల తర్వాత అభిసారిక స్త్రీలు ఎక్కడ ఉంటారో అది వర్ణించాడు. తర్వాత మిగతా స్త్రీలందరూ కూడా ఆ దిగుడు బావులలోకి వెళ్ళి ఆడుకునే ఆటలను గురించి చెప్పాడు. ఆ తర్వాత ఇంకా రాజభవనం దగ్గరకు వస్తున్నాడు. రాజభవనపు ప్రాంగణంలో ఉన్నటువంటి నెమళ్ళను గురించి చెప్పాడు. తర్వాత ఆ బయట ఉన్నటువంటి వసారాలో ఉండేటటువంటి స్తంభాలు, వాటిపైనటువంటి చెక్కినటువంటి బొమ్మలను గురించి చెప్పాడు. ఇప్పుడు అక్కడ వేసినటువంటి సున్నం గురించి చెబుతూ ఉన్నారు. కాలాంతర శ్యామ సుధేషు, మనకి సినిమాల్లో చూపిస్తారు చూడండి, ఎక్కడికైనా ఏదైనా దృశ్యం, ఏదైనా ఇల్లు కానీ ప్రాంతం కానీ చూడటానికి వెళ్తూ ఉంటే బయట నుంచి ముందర అవుట్స్కర్ట్స్ నుంచి కొంచెం లోపలికి వచ్చి ఇంకా కొద్దిగా లోపలికి వెళ్ళి ఇంకా ప్రాంగణంలోనికి వచ్చి ప్రాంగణంలో నుంచి లోపలికి వెళ్ళి ఇలా సీక్వెన్స్ ఎలా చూపిస్తారో అలా వర్ణిస్తున్నాడు కాళిదాస్ కూడా. కాలాంతర శ్యామ సుధేషు నక్తం ఇతస్తతః రూఢ తృణాంకురేషు త ఏవ ముక్తాగుణశుద్ధయః అపి హర్మ్యేషు మూర్ఛంతి న చంద్రపాద. హర్మ్యేషు అక్కడ ఆ భవంతులలో బసారా అయ్యింది. బసారాలో నుంచి కొంచెం లోపలికి వస్తే ఆ హర్మ్యేషు, వీధిలో అంతానేమో పాముల కుబుసాలు వేలాడుతూ ఉన్నాయి. ఇంకా కొంచెం లోపలికి వస్తే హర్మ్యేషు ఆ భవనాలన్నీ కూడా కాలాంతర శ్యామ సుధేషు, కాలాంతరము వలన అంటే చాలా కాలము అయిపోవటము వలన, శ్యామ సుధేషు ఆ సుధ అంతా కూడా, సున్నమంతా కూడా వేసినటువంటి తెల్లని సున్నమంతా కూడా శ్యామ నల్లగా అయిపోయింది. ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి పెయింటింగ్ చేయించుకుంటాం కదా మనం కూడా ఇళ్ళు. ఇక్కడ మరి చెయ్యలేదు, అలా చేసేందుకు ఎవరు లేరు. ఆ చేసేందుకు ఎవ్వరూ లేకపోవటం చేత కాలాంతరంలో కాలక్రమంగా నల్లగా అయిపోయినటువంటి ఆ గోడలు శ్యామ సుధేషు, సున్నమంతా కూడా నల్లగా మారి పోయి ఇంకా ఇతస్తతః రూఢ తృణాంకురేషు, ఇతస్తతః ఇక్కడ అక్కడ మనం పాత పాడుబడిపోయిన ఇళ్ళు, వాడకంలో లేని ఇళ్ళని గనక వెళ్ళి మనం చూస్తే మధ్యలో మనకు ఆ గోడల మధ్యలో నుంచి రావి చెట్లు లేదా ఇంకా ఇతరత్ర చెట్లు, రకరకాల గడ్డి పరకలు అవి వస్తున్నట్టు కనిపిస్తాయి పాత ఇళ్లలోకి వెళ్తే. అలా ఇతస్తతః రూఢ తృణాంకురేషు, తృణాంకురములన్నీ కూడా పెరిగిపోతూ ఉన్నాయి. అక్కడ అంతా గడ్డి మొలకలు కనిపిస్తూ ఉన్నాయి. లోపల భవంతి లోపల గోడల మీద ఏమో సున్నాలు వేసి లేవు, ఆ సున్నమంతా కూడా నల్లగా అయిపోయి ఉంది. అక్కడ అంటే ప్రతి చోట కాదు, అక్కడ మొక్కలన్నీ, గడ్డి మొక్కలు, రకరకాలైనటువంటి మొక్కలు మొలిచి కనిపిస్తూ ఉన్నాయి. మామూలుగా ఎవరైనా ఉన్నారంటే, ఆ ఇంట్లో ఉంటున్నారంటే అట్లాంటి గడ్డి మొక్కలు ఏమన్నా వస్తుంటే పెరికి వేసేసి దానికి సరైనటువంటి ట్రీట్మెంట్ చేసుకుంటారు. ఇక్కడ ఎవరు లేరు. అంచేత ఆ తృణాంకురములన్నీ కూడా చాలా గట్టిగా స్ట్రాంగ్ గా ఆ గోడని అతుక్కొని పెరిగిపోతూ ఉన్నటువంటి గడ్డి మొలకలు కలిగి ఉండి, తే ఏవ హర్మ్యేషు ఆ హర్మ్యాలలోనే, ఆ భవంతులలోనే ఎక్కడైతే నక్తం రాత్రిపూట ముక్తాగుణశుద్ధయః చంద్రపాదాః, ఆ ఈ భవంతులలోకి చంద్రకిరణాలు ఇలా లోపల పడుతూ ఉంటే, ఆ చంద్రపాదాః అంటే చంద్రకిరణాలు పడుతూ ఉంటే అది పూర్వము మంచిగా సున్నం అది వేసి చక్కగా ఉంచిన సమయంలో ముక్తాగుణ శుద్ధయః
ఏవో అక్కడ ముత్యాలన్నీ కూడా పడినట్టుగా కనపడుతూ ఉండేవి. ముక్తాగుణ శుద్ధయః, ముక్తాగుణములు ముత్యాలముల యొక్క హారాలు అక్కడ పడి ఉన్నట్టుగా శుద్ధంగా ఉండేవి వాట్ల దగ్గర. శుద్ధంగా అంటే ఎంత పరిశుభ్రంగా ఉండేదంటే, ఎంత తెల్లని తెలుపుగా ఉండేదంటే ఆ హర్మ్యం యొక్క రంగు, దాని పైన చంద్రకిరణాలు పడి ఆ చంద్రకిరణాలన్నీ కూడా ఒక ముత్యాల వలె వెలుగుతూ ఉన్నాయి. ముత్యముల యొక్క గుణాన్ని కలిగి శుద్ధంగా అంటే పరిశుభ్రంగా ఉన్నటువంటి ఆ స్వచ్ఛమైనటువంటి ముత్యముల యొక్క కాంతితో కనిపించే చోట అద్య తేషు హర్మ్యేషు ఆ భవంతులలో చంద్రపాదాహ న మూర్ఛంతి. ఇప్పుడు చంద్రకిరణాలు ఏవి కూడా నా మూర్ఛంతి, అక్కడ పడడం లేదు. అక్కడ పడటం లేదంటే అక్కడ ప్రతిఫలించటం లేదు. పూర్వము అవి ముత్యాల్లాగా మెరిసేవి. ఆ చంద్రకిరణాలు పడుతూ ఉంటే, అంటే పూర్తిగా గోడంతా పడదు కదా, చంద్రకిరణాలు పడుతూ ఉంటే మధ్య మధ్యలో కొన్ని ఉండి ఏవైనా కర్టెన్లు అడ్డం వచ్చి, తలుపులు అడ్డం వచ్చి, కొన్ని చోట్ల పడుతూ కొన్ని చోట్ల పడకుండా కొన్ని కవర్ అయిపోతూ ఉండి అలా ఉండే చోట ఇవన్నీ ఈ కిరణాలు అన్నీ కూడా ఆ పైనుంచి పడుతూ ఉన్నటువంటి కిరణాలన్నీ కూడా ఒక ముక్తామణుల్లాగా ఉండేది, ఒక రత్న ముత్యాల ప్రోవులాగా ఉండేది. అలాంటిది ఇప్పుడు దట్టంగా అంకురములన్నీ గడ్డి పరకలన్నీ కూడా పెరిగి ఉండడం చేత గోడలన్నీ కూడా నల్లగా వాటి యొక్క సున్నము అంతా కోల్పోయి, తెల్లటి సున్నం అంతా పోయి నల్లగా ఉండడం చేత చంద్రపాదాహ చంద్రకిరణాలు ఏవైతే వస్తున్నాయో ఆ పైనుంచి పడుతున్నటువంటి చంద్రకిరణాలు మరి ఇక్కడంతా నల్లగా ఉంది. మరి ఇంకా ఆ మొక్కలన్నీ అడ్డం వస్తున్నాయి. ఇంకా ఎక్కడ పడతాయి ఆ చంద్రకిరణాలు? చంద్రకిరణాలు పడి ముత్యాల్లాగా మెరిసేటటువంటి అవకాశం ఎక్కడుంది? అవకాశం లేక ఆ చంద్రపాదాహ నా మూర్ఛంతి, ఇక్కడంతా కూడా ప్రతిఫలించటం లేదు. ఇక్కడ మళ్ళీ ఏమీ కనబడటం లేదు. అవన్నీ కూడా తిరస్కరింపబడుతూ, చంద్రకిరణాలన్నీ కూడా తిరస్కరింపబడుతూ ఉన్నాయి. ఇక్కడ ఒక్క చంద్రకిరణం కూడా వాలి ఆ శోభని ఇవ్వడం లేదు. ఇంతవరకు ముత్యాల వంటి శోభనిచ్చినటువంటి ఆ హర్మ్యాలు ఇప్పుడు కళావిహీనంగా, కాంతి విహీనంగా ఉండి ఆ చంద్రకిరణాలు పడుతున్నా కూడా దాన్ని వాటి వెలుగులేమీ ప్రసరించటం లేదు. ఆ చంద్రకిరణాల యొక్క వెలుగు ఎక్కడా కూడా ప్రసరించటం లేదు. ఎందుకంటే ఆ చంద్రకిరణాల వెలుగుని ప్రతిషేధిస్తూ ఉన్నాయి, అడ్డుకుంటూ ఉన్నాయి. ఏవి అడ్డుకుంటూ ఉన్నాయి? రూఢ తృణాంకురములు, ఈ గడ్డి పరకలు, మొక్కలు, పిచ్చి పిచ్చి మొక్కలన్నీ పెరిగినటువంటి ఆ గోడల మధ్యలో నుంచి, పెరిగిన గోడల్లో నుంచి చంద్రకిరణాలు రావడానికి అవకాశమే లేకుండా ఉంది. అలా చంద్రకిరణాలన్నీ కూడా ప్రతిషేధింపబడుతూ, నిషేధింపబడుతూ ఉన్నాయి. తర్వాత నల్లగా గోడలన్నీ నల్లగా అయిపోవడం చేత చంద్రకిరణాలు పడినా కూడా దానిపైన ఏమీ కళా కాంతి కనబడటము లేదు. ఈ విధంగా హర్మ్యాలన్నీ కూడా కళావిహీనాలై, కాంతి విహీనాలై నల్లగా నల్లబారిపోయి, దాన్ని ఏమంటారు, సున్నాలు మసక బారిపోయి కాలాంతర క్షమ అంటే కాలక్రమంగా శ్యామ సుదేశు మసకబారిపోయినటువంటి ఆ తెల్లని ఆ తెల్లని గోడలన్నీ కూడా రాత్రిపూట రాత్రి వేళలందు ఆ మొక్కలన్నీ పిచ్చి పిచ్చిగా పెరిగి ఉండడం చేత ఒక్క చంద్రకిరణం కూడా ఇక్కడ ప్రతిఫలించి ఈ ఇంట్లో, ఈ హర్మ్యాలలో, ఈ భవంతులలో ఎటువంటి శోభని కలిగించకుండా ఉన్నాయి. అంత కళావిహీనంగా అయిపోయి ఆ ఇళ్ళన్నీ కూడా అంత కళావిహీనంగా అయిపోయి ఉన్నాయి. ఇంకా ఆవర్జ్య శాఖాం సదయం చ యాసాం పుష్పాణ్యుపాత్తాని విలాసినీభిః వన్యైః పులిందైరివ వానరైః తాః క్లిష్యంత ఉద్యానలతాః మదీయాః. ఆవర్జ్య శాఖాం సదయం చ యాసాం పుష్పాణ్యుపాత్తాని విలాసినీభిః వన్యైః పులిందైరివ వానరైః తాః
క్లిష్యంత ఉద్యానలతాః మదీయాః. మదీయాః ఉద్యానలతాః, ఉద్యానలతాః మదీయాః, నా పురం యొక్క, నా అయోధ్య నగరి యొక్క, తాహ ఆ యొక్క ఉద్యానలతాః, ఉద్యాన లతలన్నీ కూడా, ఉద్యానవనంలో ఉండేటటువంటి చిన్న చిన్న పొదలు, చెట్లు, చిన్న చిన్న మొక్కలు, అంటే మల్లె మొక్క అలాంటివి అన్నమాట. అవన్నీ కూడా ఆవర్జ్య శాఖాం సదయం యాసాం పుష్పాణ్యుపాత్తాని విలాసినీభిః. అవన్నీ కూడా విలాసినీభిః, విలాసిని స్త్రీల చేత, అంటే అందమైనటువంటి స్త్రీల చేత, సుకుమారులైనటువంటి స్త్రీల చేత, అందమైనటువంటి ఆ విలాసములు కలిగినటువంటి స్త్రీల చేత, అంటే అలంకరణలు ఇలాంటివన్నీ ఇటువంటి వాటి యందు ఆసక్తి కలిగినటువంటి స్త్రీలు, అభిసారికలు లాంటి స్త్రీలు, లేదా ప్రియుడి దగ్గరికి వెళ్తూ ఉన్నటువంటి స్త్రీలు, అందము పట్ల ఆసక్తి కలిగినటువంటి స్త్రీలు. సాధారణంగా స్త్రీలందరికీ కూడా పూలు కోసుకోవటము, పూలు మాలగా కట్టుకొని పెట్టుకోవటము అనేది వాళ్ళకి ఒక వారికి చాలా ఇష్టమైనటువంటి ఒక క్రియ. అలా ఇంకా విలాసినిగా అయినటువంటి వారికి ఇంకా పాత సినిమాల్లో చూపించేవాళ్ళు కదా, ఒక మల్లెపూల దండ వేసుకుంటే అది ఇలా ముందు దాకా వేలాడుతుంది, అలా వేసుకునేటటువంటి వాడు. అలాంటి విలాసిని స్త్రీల చేత శాఖాం ఆవర్జ్య సదయం యాసాం ఉపాత్తాని. ఆవర్జ్య అంటే లాగి, వంచి, శాఖను ఆ కొమ్మను మెల్లగా వంచి, సదయం దయైన సహా, దయతోటి, అంటే ఆ గట్టిగా లాగితే కొమ్మ విరిగిపోతుందేమో అనే భయంతో చాలా నెమ్మదిగా, చాలా నిదంగా, చాలా దయతోటి, కరుణతోటి ఆ కొమ్మని మెల్లగా వంచి, యాసాం పుష్పాణి ఉపాత్తాని, ఏ కొమ్మ నుంచి అయితే, ఏ ఉద్యానలత యొక్క కొమ్మ నుంచి అయితే పుష్పాణి ఉపాత్తాని, పుష్పాణి పూలన్నీ కూడా, ఉపాత్తాని కోసుకోబడ్డాయో, ఏ ఉద్యానలత యొక్క ఏ కొమ్మ నుంచి ఏ శాఖను వంచి స్త్రీలు పూలని కోసుకుంటూ ఉన్నారు, ఆ శాఖల పైన, ఆ చిన్న చిన్న, మరీ పెద్ద పెద్ద చెట్లు కూడా కాదు, ఎందుకంటే చిన్న చిన్న చెట్లు, స్త్రీలు ఆ కొమ్మని వంచి పూలు కోసుకోవాలి అని అంటే అది ఎంత పొద్ద అవుతుంది, మహా అయితే ఒక 5-6 అడుగుల ఎత్తు, 7 అంత చిన్న చిన్న పొదలు. అవన్నిటిని వాళ్ళు వంచి, చాలా, అంటే చెట్టుకి ఎక్కడ దెబ్బ తగులుతుందో, చెట్టుకి ఎక్కడ హాని కలుగుతుందో, చెట్టు కొమ్మ ఎక్కడ విరిగిపోతుందో, మొగ్గలు కోసేస్తే ఆ చెట్టుకి బాధ కలుగుతుందని, ఇట్లాంటివన్నీ అనేక రకాలైనటువంటి ఆలోచనలతోటి, దయతోటి, చాలా జాలితోటి, కేవలం పుష్పించిన పూలను మాత్రమే కోసుకుంటూ, ఎటువంటి హాని వృక్షానికి చెయ్యకుండా పూలని ఏరుకుంటూ ఉన్నారు, పూలని కోసుకుంటూ ఉన్నారు. ఆ ఉద్యానలత ఇప్పుడు వన్యైః వానరైః పులిందైః ఇవ. వన్యైః వానరైః, అడవి కోతులు ఏ విధంగా అయితే చేష్టలు చేస్తాయో, పులిందైః ఇవ, ఆ విధంగా ఈ పులిందయ్య ఆటవికులైనటువంటి జనుల చేత క్లిష్యంత మదీయాః ఉద్యానలతాః క్లిష్యంత, నా ఈ ఉద్యానలతలన్నీ కూడా క్లిష్యంత, చాలా బాధ పెట్టబడుతూ ఉన్నాయి. పూర్వము ఆ చక్కగా నెమ్మదిగా దయాజాలితోటి దెబ్బ తగలకుండా వంచి ఆ పూలని కోసుకునేవారు అమ్మాయిలు. ఇప్పుడు పులిందైః ఇవ, ఆటవికులలాగా నా కొమ్మలన్నింటినీ కూడా, నా ఉద్యానలత యొక్క మొక్కలన్నింటినీ కూడా వన్యైః వానరైః ఇవ క్లిష్యంత, అడవి కోతుల్లాగా, అడవిలో కోతులు వాటికి ఎట్లా ఒక కొమ్మ విరిగిపోతుందా వాటికి పట్టదు, ఒక కొమ్మ ఉందా పట్టదు, సగం కాయలు తినడము, సగం అవతల పారేయడము, కోతి చేష్టలు చూస్తూనే ఉంటాం కదా మనం. అలా కోతులు ఏ విధంగా అయితే చెట్టు మీద పడి చెట్టుని ధ్వంసం చేస్తాయో, ఆ విధంగా పులిందైః ఇవ క్లిష్యంత, పులింద ఆటవికుల వలె
నా ఈ కొమ్మలన్నీ కూడా, నా ఉద్యానలతల యొక్క కొమ్మలన్నీ కూడా క్లిష్యంత బాధ పెట్టబడుతూ ఉన్నాయి. వాటిని ఎటువంటి నిర్దయగా స్త్రీలేమో ఎంతో దయతోటి, జాలితోటి, ఏ మాత్రం కర్కశత్వము లేకుండా, క్రూరత్వం లేకుండా అతి జాగ్రత్తగా వాళ్ళేమో పూలని కోసుకుంటూ ఉంటే, ఇప్పుడేమో కర్కశంగా, క్రూరంగా ఆ మొక్కల్ని వంచి ఆటవికుల వలె ఈ ఉద్యానలతనన్నింటినీ కూడా బాధ పెడుతూ ఉన్నారు. నా ఉద్యానలతలన్నీ కూడా బాధింపబడుతూ, బాధ పెట్టబడుతూ, కష్టపెట్టబడుతూ, నలిపివేయబడుతూ ఉన్నాయి. ఒక్క నిమిషం. క్లేశం కలిగిస్తూ ఉన్నాయి. చెప్పండి. జంధ్యాల పాపయ్య శాస్త్రి గారు రాసిన పుష్ప విలాపంలో చివాలున క్రొమ్మ వంచి ఘోరానడునంతలోన అన్నాడు ఆయన. అవును. మేబీ అది మీరు చెప్పేదా అప్పుడు జ్ఞాపకం వచ్చింది. చివాలున క్రొమ్మ వంచి ఘోరానడిలోన అని చెప్పి అవి పుష్పాలను నా ప్రాణము తీతువా ఎంచు పలికిన, నా ప్రాణం తీసేస్తావా నువ్వు అన్నాడు. నిజంగా అసలు పుష్ప విలాపం సూపర్ అండి. మేము 9th క్లాస్ లో చదువుకున్నాం. ఘోర నెడునంతలోన విరులన్నీయు జాలిగా నోళ్ళు విప్పి మా ప్రాణము తీతువా ఎనుచు విరులన్నీయు నోళ్ళు విప్పి మా ప్రాణములు తీతువా అనొచ్చు. అంటే అంత కొమ్మనే ఆడపిల్లలు కోసుకుంటే అంత జాగ్రత్తగా దయతోటి కోసేవాళ్ళు. పూలు కోసుకోవడం మరి విలాసిని స్త్రీలు వాళ్ళు. ఆ విలాసులకు మరి పూలు పెట్టుకోవాలి, పూలు తీసుకోవాలి అనే ఆసక్తి ఉంది. వాళ్ళకు ఉన్నటువంటి ఆసక్తి మూలాన అవి కొమ్మలకి, చెట్టుకి హాని చేయటం లేదు. చెట్టుకి హాని చేయకుండా చాలా మెల్లగా, నెమ్మదిగా, దయతోటి ఆ కొమ్మని ఇలా వంచి పూలు కోసుకుంటూ ఉన్నారు. కానీ ఇప్పుడు ఏమైతున్నది, ఈ ఆటవికుల పులిందుల్లాగా, ఆటవిక జనుల్లాగా, అంటే ఒక సౌమ్య స్వభావం ఏమి లేకుండా క్రూరత్వంతో, కర్కశమైనటువంటి స్వభావంతో వన్యవానరై, ఆ వన్యవానరుల అడవి కోతుల వలె మదీయ ఉద్యానలతా క్లిష్యంత, నా ఉద్యానలతలన్నీ కూడా క్లిష్యంత, క్లేశానికి గురి చేయబడుతూ ఉన్నాయి. క్లేశానికి గురి చేయబడుతూ, బాధ పెట్టబడుతూ ఉన్నాయి. ఇంకా రాత్రౌ అనావిష్కృత దీపభాస కాంతాముఖశ్రీ వీత దివాపి తిరస్క్రియంతే కృమితంతు జాలైః విచ్ఛిన్న ధూమ ప్రసరాహ గవాక్షాః. ఇప్పుడు అసలు యాక్చువల్ గా మనం ఇవి చదువుతుంటే ఒకవేళ రామాయణ కాలం తీసేసినా కదా, కాళిదాసు కాలంలో కూడా ఆర్కిటెక్చరు, ఇంటీరియర్స్ ఎంత అద్భుతంగా వాళ్ళు అప్పుడు చేసుకునేవాళ్ళని. ఒక ఏదో గుడిసె కట్టుకొని ఒక డేరా వేసుకొని ఉన్నవాళ్ళు కాదు. 2500 క్రితం కూడా, 2500 సంవత్సరాల క్రితం కూడా చక్కగా ఇళ్ళు కట్టుకోవటం, దాంట్లో సున్నాలు వేసుకోవటం, పెయింట్స్ వేసుకోవడం, ఇవన్నీ మరి పెయింట్ వేయాలి అని అంటే దానికి తగినటువంటి పనిముట్లన్నీ కూడా కావాలి కదా. వాటన్నిటి యొక్క జ్ఞానం కూడా ఉన్నది. ఉండడం కూడా అంత ఉన్నతమైనటువంటి స్థలంలో ఉండడము, ఆ క్వాలిటీ లివింగ్ అంటారు కదా, అట్లా కనపడుతూ ఉన్నది మనకి ఇక్కడ ఈ వర్ణనలన్నింటినీ చూస్తూ ఉంటే. హర్మ్యాలు వాటి ఒక్క నిమిషం. సుందరకాండలో శ్రీలంకను వర్ణిస్తాడు వాల్మీకి. రోడ్లలో స్తంభాలు ఉంటాయి కదా, ఆ స్తంభాలకు మణులు, మాణిక్యాలు, బంగారుతో తొడుగులు ఇవన్నీ ఉన్నాయి ఆ రోజుల్లోనే. అంటే అది ఆయన విశ్వకర్మ నిర్మించినటువంటి సిటీ, లంకా నగరం. దాన్ని రావణాసురుడు ఆయనను ఓడించి దాన్ని ఆక్యుపై చేసుకుంటాడు.
అందువల్ల అవి అన్ని అట్నే ఉన్నాయన్నమాట. మణులు మాణిక్యాలు రోడ్ల సైడ్ మనం ఎక్కడ ఉన్నామా అనిపిస్తుంది. అదే అదే అప్పట్లో మరి వాళ్ళ భవంతులు ఎలా ఉన్నాయి. అందులో విశ్వకర్మ నిర్మించాడు. ఇప్పుడు ఇది ఒక్క రాజభవనం గురించే వర్ణించలేదు కదా, ముందు నుంచి ఊరు బయట నుంచి లోపలికి వస్తుంటే మొత్తం అన్ని వర్ణించుకొస్తున్నారు. దిగుడు బావులో మరి ఆడవాళ్ళందరూ స్నానాలు చేస్తూ ఆడుకుంటూ ఉన్నటువంటి బావులు అంటే అట్లాంటి వాతావరణంలోనూ అలాంటి అంబియన్స్ లోను అలా పెరిగారు. అంత చక్కగా తమ పరిసరాలన్నింటినీ కూడా అంత పరిశుభ్రంగాను అంత అందంగాను చిత్రీకరించుకొని ఉన్నారు వాళ్ళు. మరి టెక్నాలజీ ఎంత లేకపోతే ఇంత ఆర్కిటెక్చర్ గాని, ఇంత ఇంటీరియర్స్ గురించి గాని వాళ్ళకి ఎంత నాలెడ్జ్ ఉండాలి ఇవన్నీ అయితే. ఇప్పుడు గవాక్షాలు కిటికీల ఏదైతే ఇంకా ఎంత అద్భుతమైనటువంటి వర్ణన. మనకి ఇప్పటికి చాలా సార్లే కిటికీల గురించినటువంటి గవాక్షాల గురించినటువంటి వర్ణనలు వచ్చినాయి. ఇక్కడ కూడా ఇంకోటి వర్ణిస్తున్నాడు అలానే. రాత్రౌ అనావిష్కృత దీప భాస కాంతా ముఖశ్రీ వియుత దివాపి తిరస్క్రియంతే కృమితంతు జాలై విచ్ఛిన్న ధూమ ప్రసర గవాక్షా. ఆ లోపలికి వచ్చారు, హర్మ్యాలైన తర్వాత ఇప్పుడు ఇంకా కిటికీలు అంటే ఇక్కడ యాక్చువల్ గా ఒక వెంటిలేటర్ లాంటిది అనుకోవాలి. అక్కడ ఆ కిటికీలు కూడా మామూలుగా మనకి ఓ డోర్ ఇటు పక్క జరిపితే ఓ డోర్ అటు పక్కకి జరిపితే కదా, అందమైనటువంటి డిజైన్లు, అందమైనటువంటి ఆకృతులలో ఉన్నటువంటి ఆ గవాక్షాలు. అంటే అవి కేవలం వాళ్ళు గాలి ప్రసరించడం కోసంకి వాడుకున్నారు. ఆ గాలి ప్రసరించడానికి వాడినటువంటి ఆ గవాక్షాలన్నీ కూడా రాత్రౌ అనావిష్కృత దీప భాస. రాత్రౌ అంటే రాత్రి వేళలందు, అనావిష్కృత రాత్రావనావిష్కృత అనేది ఒక అయవాయవ సంధి అని ఒక ప్రత్యేకమైన సంధి సంస్కృత భాషలో. రాత్రౌ అనావిష్కృత దీపభాస దీపముల యొక్క కాంతి అనావిష్కృత, ఆవిష్కృతం అవటం లేదు, కనబడటం లేదు. ఎందుకంటే ఆ ఇంట్లో ఎవరు ఉండటం లేదు. ఎవరన్నా ఇంట్లో ఉంటే అక్కడ లైట్లు వేస్తే, ఆ దీపాలు వెలిగిస్తే ఆ దీపముల యొక్క కాంతి గవాక్షములలో ఉన్నటువంటి సందుల ద్వారా బయటికి ప్రసరిస్తుంది. కానీ ఇప్పుడు దీపాలు పెట్టే వాళ్ళు ఎవరూ లేరు. అందుచేత అనావిష్కృత దీపభాస, దీపముల యొక్క కాంతి ఆవిష్కృతం కావటం లేదు, అక్కడ లేనే లేదు. ఇంకా దివా, ఇదేమో రాత్రిపూట దీపముల యొక్క కాంతి అందులో నుంచి ప్రసరిస్తూ ఉంటుంది. ఇప్పుడేమో ప్రసరించటం లేదు, ఎవరు లేకపోవటము చేత. దివా అపి, పొద్దున పూట కూడా కాంతాముఖశ్రీ వియుత, రాత్రిపూట ఏమో దీపాల యొక్క కాంతి పడుతూ ఉంటే, కాంతి ఆ గవాక్షముల యొక్క సందుల గుండా ప్రసరిస్తూ ఉంటే, పొద్దున పూట ఏమవుతున్నది, కాంతాముఖశ్రీ. అక్కడ నుంచి అక్కడ ఇంట్లో ఉన్నటువంటి ఆడవాళ్ళందరూ కూడా కిటికీలో తొంగి కూర్చొని కిటికీలోంచి తొంగి చూస్తూ రోడ్డు మీద ఎవరు వెళ్తున్నారు, ఏమొస్తున్నారు, ఏం అమ్మకానికి ఉన్నాయి, ఏం అమ్మకానికి లేవు, ఇవన్నీ పనులు వాళ్ళు ఆ కిటికీలో కూర్చొని తొంగి చూస్తుండేవాళ్ళు. మనకి ఇందుమతి స్వయంవరం అప్పుడు కూడా ఎన్నో 6-7 శ్లోకాలు ఉన్నాయి కదా. ఆమె వాళ్ళిద్దరు కూడా అజమహారాజు ఇందుమతి వస్తూ ఉంటే కిటికీలలో నుంచి వాళ్ళు ఆడవాళ్ళందరూ కూడా, స్త్రీలందరూ కూడా ఆ నూతన దంపతులని చూడటానికి వస్తున్నారు. ఆ గవాక్ష ఆ సందులలో పొద్దుపూట కాంత అంటే స్త్రీల యొక్క ముఖశ్రీ, స్త్రీల యొక్క ముఖములనేటటువంటి కాంతి చేత వియుత లేకుండా ఉన్నది. ఆ కాంతి లేకుండా, రాత్రిపూట ఏమో దీపపు కాంతులు లేవు, పొద్దుపూట ఏమో కాంతాముఖ కాంతులు లేవు. స్త్రీల యొక్క ముఖ కాంతులు, అక్కడి నుంచి చూస్తూ ఉన్నటువంటి స్త్రీలు ఎవరు కనబడటము లేదు. విచ్ఛిన్న ధూమ ప్రసరాహ, ఇంకా ధూమ ప్రసరం, ఆ వేసేటటువంటి సుగంధ భరితమైనటువంటి పరిమళ భరితమైనటువంటి ధూపముల యొక్క పొగలు కూడా ఎక్కడ ప్రసరించడము లేదు.
ప్రసరించక ఈ గవాక్షాలన్నీ కూడా కృమి తంతు జాలై తిరస్క్రియంతే. అక్కడి నుంచి కాంతులు రావటం లేదు, ముఖ కాంతులు లేవు, ధూమ ప్రసరము లేదు, లేక కృమి తంతు జాలై కీటకాలు క్రిము కీటకాలు సాలెపురుగులు ఇవన్నీ కూడా తంతు జాలై సాలెపురుగులు అల్లినటువంటి తంతు జాలై ఆ సాలెపురుగు యొక్క గూళ్ళ చేత తిరస్కరింపబడుతూ ఉన్నది. అంటే అందులోంచి ఏమీ అసలు ఒక వెలుతురు రావటం లేదు. ఒక రాత్రిపూట ఏమో దీపకాంతులు లేవు, పగలు పూటనేమో అప్పుడప్పుడు అలా 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 తొంగి చూసేటటువంటి అందమైనటువంటి స్త్రీల యొక్క ముఖకాంతులు లేవు. ఎవ్వరు మనుషులు అక్కడ లోపల లేకపోవటం చేత పరిమళభరితమైనటువంటి ధూపములన్నీ వేసేవాళ్ళు లేరు. ఈ వేసే ఎవ్వరూ లేకపోవటం చేత కేవలము ఆ కిటికీల యొక్క సందులన్నీ కూడా, గవాక్షముల యొక్క సందులన్నీ కూడా కృమి తంతు జాలై ఆ క్రిమి సాలెపురుగు అల్లినటువంటి జాలి అన్నది జాలా నుంచి వచ్చినట్టు తంతు జాలై ఆ తంతులు దారాలతోటి సాలెపురుగు అల్లుతుంది కదా, ఆ అల్లినటువంటి జాలము వలె తిరస్క్రియంతే అవన్నీ కూడా తిరస్కరింపబడుతూ ఉన్నాయి, అంటే మూసివేయబడుతూ ఉన్నాయి. అక్కడి నుంచి కాంతి ప్రసరించడానికి అవకాశము లేకుండా అవన్నీ కూడా మూసివేసినట్టుగా సాలెపురుగుల యొక్క ఏమంటారు, సాలెపురుగుల యొక్క కాబ్వెబ్స్, జాలినే అంటారు కదా, సాలెపురుగుల అల్లిన జాలిలతోటి తిరస్క్రియంతే మూసివేయబడినట్టుగా అయినాయి. ఏమంటారు సాలెపురుగుల వెబ్ అంటారండి, వెబ్ నెట్ అండి, వెబ్ WEB. అవును, కాబ్వెబ్ అంటారు తెలుగులో. బూజు అని కూడా అంటారండి, బూజు సాలెపురుగులు అల్లినటువంటి ఆ బూజు. అంటే బూజు కేవలం సాలెపురుగుల వల్లే అవుతుందా? అంతే మేడం, వాటితోనే అవుతాయి. బూజు పట్టిపోయినాయి ఆ గవాక్షముల యొక్క బూజు గూడు కూడా అంటారు కదా, సాలెగూడు అంటారు. గూడు అంటేనేమో అంటే అయి ఉండొచ్చు, కానీ అది ఒక జోటలా ఉన్నట్టులాగా అనిపిస్తుంది. సాలెపురుగు చాలా ఇంతంత దూరం వేస్తూ ఉంటుంది కదా దాని దారాలు. ఆ దారాలన్నిటి చేత, ఆ బూజు చేత అవన్నీ కూడా గవాక్షపు సందులన్నీ కూడా ఎక్కడైతే అందమైన ముఖాలు కనిపించేవో, ఎక్కడైతే దీపకాంతులు కనిపించేవో, ఏ సందులో నుంచి అయితే మంచి పరిమళభరితమైన అగరుధూపాలు ప్రసరించేవో అవన్నీ కూడా మూసివేయబట్టాయి ఆ సాలెపురుగుల యొక్క గూళ్ళ చేత, బూజు చేత. కాబట్టి ఇలా ఉంది నా అయోధ్య నగరపు యొక్క స్థితి. ఇంకా ఆ లోపలికి వెళ్ళింది, అదంతా తిరిగింది, అయోధ్య నగరం అంతా తిరిగి సరయూ నది తీరం దగ్గరకు వచ్చింది. ఇప్పుడు ఇంకా బలిక్రియావర్జిత సైకతాని స్నానీయ సంసర్గం అనాప్నువంతి ఉపాంతవానీర గృహాణి దృష్ట్వా శూన్యాని దూయే సరయూ జలాని. ఇక నా నగరం అంతా ఇలా పాడుపడిపోయినట్టుగా అయిపోయింది. అన్ని మొత్తం ఎక్కడ పడితే అక్కడ అంతా కూడా శిథిలమైపోయి ఉన్నది. అన్ని పాడుపడిపోయిన గూళ్ళుగా సాలెపురుగులు గూళ్ళు కట్టేసి ఉన్నాయి. ఎక్కడ పడితే అక్కడ పాములు కుబుసాలు విడిచేస్తూ ఉన్నాయి. ఇదంతా నగరం అంతా ఇలా ఉన్నది. మరి సరయూ నది తీరం ఎలా ఉందో చెప్తోంది. బలిక్రియా వర్జిత సైకతాని స్నానీయ సంసర్గం అవాప్నువంతి ఉపాంతవానీర గృహాణి దృష్ట్వా సరయూజలాని శూన్యాని సరయూజలాని దృష్ట్వా దూయే. మనస్సు ఎంత దుఃఖపడుతూ ఉంది. దూయే
లాగివేస్తూ ఉన్నది. ఇది ఎందువల్ల దేన్ని చూసి దేన్ని చూసి సరయూ జలాన్ని దృష్ట్వా శూన్యాన్ని సరయూ జలాన్ని దృష్ట్వా శూన్యమైపోయినటువంటి ఆ సరయూ నది యొక్క తీరాలన్నింటినీ చూసి నీళ్ళని ఆ సరయూ నది యొక్క నీళ్ళని చూసి ఆ జలాన్ని చూసి నా మనస్సు దూయతే, నా మనస్సు పిండి పారేసినట్టుగా అవుతున్నది, మహా అధికంగా పీడింపబడుతూ ఉన్నది. ఎందుచేత శూన్యములైనవి ఎట్లా శూన్యముగా ఉన్నాయి అంటే బలిక్రియావర్జిత సైకతాని. పూర్వమంతా మరి దశరథ మహారాజు వాళ్ళంతా కూడా సరయూ నది తీరంలో కూర్చొని అశ్వమేధ యాగాలు మహా యాగాలన్నీ చేశారు కదా. ఆ అశ్వమేధ యాగాలన్నీ చేసినటువంటి ఆ సరయూ నది తీరము ఇప్పుడు బలిక్రియా వర్జిత సైకత అని, ఆ సైకతం అంతా కూడా ఆ తీరంలో ఉన్నటువంటి ఇసుక తిన్నెలన్నీ కూడా బలిక్రియా వర్జిత. ఎవరు అసలు అక్కడ మనుషులే లేరు. మనుషులు ఎవరన్నా ఉంటే కదా ఏమైనా బలిక్రియలన్నీ చేసేది. మనకి కూడా ఇప్పుడు మహాలయ అమావాస్య ఇట్లాంటివన్నీ వస్తే పిండ ప్రదానాలు చేయడానికి నదీ తీరం దగ్గరికి వెళ్ళి బలులన్నీ బలి అంటే మేకపోతుని కొయ్యడం లాంటివి కాదు, బలులు ఇవ్వడం, పిండ ప్రదానాలన్నీ చేయటం. అటువంటి బలిక్రియ పిండ ప్రదాన క్రియలన్నీ కూడా వర్జిత, వదిలివేయబడినటువంటి సైకతాని ఇసుక తిన్నెలు. ఎవ్వరు అక్కడ ప్రజలే లేరు, జనమే లేరు. ఆ ఇసుక తిన్నెల మీద కూర్చొని ఆ నదీ జల ప్రాంతాలలో బలిక్రియలు పూజాధికాలు ఆచరించేటటువంటి వారు ఎవ్వరూ లేరు. స్నానీయ సంసర్గం అవాప్నువంతి సరయూ జలాన్ని. ఈ సరయూ జలాల్లో మరి స్నానీయ సంసర్గం, స్నానీయం స్నానానికి తగినటువంటివి, స్నానానికి యుక్తమైనటువంటివి, స్నానానికి ఉచితమైనటువంటి అంటే ఒంటికి రాసుకునేటటువంటి సుగంధ ద్రవ్యములు కానీ ఇప్ప నూనె ఇట్లాంటివన్నీ రాసుకుంటారు కదా, అటువంటివన్నిటి యొక్క సంసర్గం. మరి అవన్నీ రాసుకొని వాళ్ళు వెళ్ళి ఆ సుగంధ ద్రవ్యాలన్నీ రాసుకొని ఆ నదిలోకి వెళ్ళి నదిలో స్నానము చేసినప్పుడు ఆ వారి ఒంటి మీద ఉన్నటువంటి ఆ సుగంధ ద్రవ్యముల యొక్క ఆ నూనెలు అవన్నీ కూడా నీటితోటి సంసర్గాన్ని పొందుతాయి. ఇప్పుడు సంసర్గం అనవాప్నువంతి అవన్నీ ఏవి పొందటం లేదు. అనాప్నువంతి అవన్నీ పొందటం లేదు. ఆ నదీ జలములుకి ఎటువంటి సుగంధ ద్రవ్యముల యొక్క, ఎటువంటి స్నానీయ ద్రవ్యముల యొక్క సంసర్గము వాటితో కూడిక అనాప్నువంతి పొందడం లేదు, దొరకడం లేదు. నా ఆప్నువంతి అది ఏవి అక్కడ ఎవరు అందులోకి వెళ్ళి స్నానం చేయటము, ఆ సరయూ నదీ తీరాలలో రకరకాల మనకి శాస్త్ర విహితమైనటువంటి రకరకాలైనటువంటి స్నానాలు ఉంటాయి. సముద్ర స్నానాలు, నదీ స్నానాలు, గ్రహణం రోజు స్నానాలు ఇట్లా ఉంటాయి. ఆ ఉన్నప్పుడు రకరకాలైనటువంటి ద్రవ్యాలు ఒంటికి రాసుకొని స్నానం చేయాలి అని కూడా నియమము మన పురాణాలలో చాలా రాసి ఉన్నాయి. అలాంటివన్నీ ప్రధానంగా ఇప్ప నూనె రాసుకొని స్నానాలు చేస్తారు. అటువంటి నూనెల యొక్క సంసర్గము అంతా కూడా ఎటువంటివి దక్కకుండా ఉన్నటువంటి ఆ సరయూ జలాని. ఉపాంత వానీర గృహాణి, అసలు ఆ నదీ తీర ప్రాంతానికి ఎవ్వరు వెళ్ళడం లేదు, అసలు మనుషులే లేరు ఆ నదీ ప్రాంతానికి వెళ్ళడానికి. దాంతో నది దగ్గర నుంచి ఇక్కడి వరకు కూడా ఉపాంత వానీర గృహాణి, ఆ సమీప ప్రాంతం అంతా కూడా నదుల యొక్క సమీప ప్రాంతం అంతా కూడా వానీర గృహాణి ప్రబ్బలి బొదలతోటి కూడి ఉంది. గడ్డి మొక్కలన్నీ రకరకాలైనటువంటి గడ్డి, ఆ నదీ తీరంలో పెరిగేటటువంటి గడ్డి, దాన్ని ప్రబ్బలి అంటారు. అటువంటి వాటన్నిటితోటి ఏర్పడినటువంటి ఆ నది దగ్గరికి వెళ్ళడానికి వీలు లేకుండా, అవకాశం అన్ని లేకుండా నదిలోకి వెళ్ళే దారంతా కూడా మొక్కలతోటి పిచ్చి పిచ్చి గడ్డి మొక్కలతోటి అంతా కూడా
వెళ్ళడానికి అనుపయోగంగా ఉన్నటువంటి ఆ సరయూ జలాన్ని దృష్ట్యా శూన్యాన్ని సరయూ జలాన్ని దృష్ట్యా శూన్యమైపోయినటువంటి ఆ సరయూ నదీ ప్రవాహాన్ని చూసి దూయే అహం దూయే, నాకు చాలా బాధ కలుగుతూ ఉన్నది, చాలా మనస్సుకి పీడ కలుగుతూ ఉన్నది. నా మనస్సు పిండి పారేస్తున్నట్టుగా ఉంది మన ఆ దృశ్యాన్ని చూస్తూ ఉంటే. ఎంత అద్భుతంగా రకరకాలైనటువంటి పూజాధికారులన్నిటిటువంటి రకరకాల క్రియలన్నీ కూడా చేస్తూ ఉంటారు. చేస్తూ ఉండేటటువంటి జనులు ఉండేవాళ్ళు ఇది వరకు. వారు లేరు. స్నానాలకి స్నానం చేయటం కోసంకి తమ తమ శరీరాలకి రకరకాలైనటువంటివి పూసుకొని ఆ నదీ జలంలోకి వెళ్ళి తమ శరీరం మీద అంటించుకున్నటువంటి ఆ నూనెలు, సుగంధాలు ఇవన్నీ కూడా నది జలాలకి సమర్పణం చేసేవాళ్ళు ఎవరు పొందటం లేదు. ఆ నీళ్లు అటువంటి సుఖాన్ని దేన్ని పొందడము లేదు. మరి అసలు దగ్గరికి వెళ్ళడానికి వీలు లేకుండా రకరకాలైనటువంటి మొక్కలన్నీ కూడా పెరిగిపోయి ఉన్నాయి. ఇదంతా చూసి నా మనస్సు చాలా కష్టపడుతూ ఉన్నది, దుఃఖపడుతూ ఉన్నది. కాబట్టి తదర్హం తద్ అర్హసి ఇమాం వసతిం విసృజ్య మాం అభ్యుపేతుం కులరాజధానిం హిత్వా తనుం కారణమానుషీం తాం యథా గురుః తే పరమాత్మమూర్తిం. తత్ అందుచేత అర్హసి ఇమాం వసతిం విసృజ్య మాం అభ్యుపేతుం కులరాజధానిం హిత్వా తనుం కారణమానుషీం తాం యథా గురుః తే పరమాత్మమూర్తిం. తత్ అందుచేత నా మనస్సు ఇంత గాయపడి ఉన్నది, ఎంత బాధపడుతూ ఉన్నది, ఎంత దుఃఖపడుతూ ఉన్నది, ఎంత క్లేశాన్ని అనుభవిస్తూ ఉన్నది. ఆ అయోధ్య నగరి యొక్క పూర్వపు శోభని చూసి, పూర్వపు శోభనంతా కూడా అనుభవించి ఇప్పుడు ఇవాళ రోజున ఈ విధమైనటువంటి స్థితిలో, దుస్థితిలో, దౌర్భాగ్య స్థితిలో, దయనీయమైనటువంటి స్థితిలో నేనున్నాను నాయన. నేను ఆ స్థితిని, ఆ నగరం యొక్క స్థితిని చూసి నా మనస్సు చాలా దుఃఖపడుతూ ఉన్నది. తత్ కాబట్టి అందుచేత అర్హసి నువ్వు దీనికి తగినవాడు. దేనికి? ఇమాం వసతిం విసృజ్య, ఇమాం వసతిం ఇప్పుడు నువ్వు ఎక్కడైతే ఉంటున్నావో ఆ ప్రాంతాన్ని, ఆ వసతిని, ఆ కుశావతి నగరాన్ని, ఆ ఉత్తర కోసల దేశాన్ని విసృజ్య వదిలి వేసి కులరాజధాని మాం అభ్యుపేతం అర్హసి. కులరాజధాని మీ వంశపు యొక్క వారందరికీ కుల రాజధాని, మీ కులం వారందరికీ కూడా రాజధాని ఏదైతే ఉందో ఆ అయోధ్య నగరి. విజయవాడ కాదు, అమరావతి కాదు, వైజాగ్ కాదు, ఏది సహజంగా రాజధాని అయి ఉన్నదో మీ కులానికి, మీ వంశానికి ఏది రాజధానిగా ఇంతవరకు ఉన్నదో ఆ రాజధాని అయినటువంటి మాం నన్ను అయోధ్యను అభ్యుపేతం అర్హసి దానిని పొందడానికి నువ్వు తగిన వాడవు, దానిని చేరుటకు అర్హసి నువ్వు తగినటువంటి వాడవు. ఈ రాజ్యాన్ని వదిలే, ఇంకా ఈ రాజ్యాన్ని, ఈ కుశావతి నగరాన్ని వదిలేసి మీ వంశానికి ఏదైతే రాజధాని, మీ స్వస్థలం అని చెప్పచ్చు, మీ స్వస్థలానికి రావలసి ఉన్నది. మీ స్వస్థలానికి అభ్యుపేతం అర్హసి దాన్ని నువ్వు పొందడానికి, దాన్ని నువ్వు తీసుకోవడానికి, దానిని చేరడానికి నువ్వు అర్హసి. ఎట్లా అంటే దానికి కూడా చెప్తున్నాడు ఒకటి, ఇది యథా తవ గురుహు యథా తే గురుహు, ఏ విధంగా అయితే మీ తండ్రి కారణమానుషీం తనుం త్యక్త్వా, ఆయన ఎందుకు ఈ లోకంలోకి వచ్చాడు, ఈ భూలోకంలోకి వచ్చాడు? ఒక కారణం గురించి. ఆ కారణం ఏంటి? రావణుని వధ. ఆ రావణాసుర సంహారము అనేటటువంటి కారణం కోసము
లోకాన్నంతటినీ కూడా కంటకరహితంగా చేయటము అనేటటువంటి కారణం చేత మానుషీం తను, ఏ మానుషి తనువునైతే అతను ధరించాడో, ఏ మనుష్య రూపాన్ని అతను ధరించాడు, ఆ మానుషి తను శరీరాన్ని హిత్వా వదిలివేసి పరమాత్మమూర్తిం ప్రపద్యే, పరమాత్మమూర్తి, ఆ పరమాత్ముడైనటువంటి విష్ణుమూర్తి యొక్క స్వరూపాన్ని ఏ విధంగా అయితే అభ్యుపేత పొంది ఉన్నాడు, అలాగే ఏ విధంగా అయితే ఆయన ఒక నిమిత్తం కొరకు ఈ మానుష శరీరాన్ని ధరించి ఆ నిమిత్తం తీరగానే దానిని వదిలివేసి మళ్ళీ తన యొక్క స్వస్థానమైనటువంటి ఆ పరమాత్మ మూర్తి, ఆ పరమాత్మ స్థానానికి, వైకుంఠవాసానికి వైకుంఠానికి ఏ విధంగా చేరాడో ఆ విధంగా నువ్వు కూడా మీ కుల రాజధాని అయినటువంటి అయోధ్యను చేరు. నువ్వు ఇప్పుడు తండ్రి నిన్ను ఇక్కడ నీ శత్రువులను జయించేవాడు కాబట్టి నిన్ను రిపు అంకుశం అన్నారు కదా. కుషుణ్ణి గురించి వర్ణించేటప్పుడు కుషుడు ఎలాంటి వాడంటే రిపుణం అంకుశ అన్నాడు కదా. రిపునాగాంకుశం కుశం, రిపునాగాంకుశం, రిపులనే శత్రువులనేటటువంటి ఏనుగులకు అంకుశము లాంటి వాడు కుషుడు అని చెప్పి ఆ కుశావతి నగరాన్ని ఇచ్చాడు. అలా నీకు ఆ శత్రువులను జయించడానికి నీకు ఈ శత్రువుల జయించావు అన్నటువంటి గుర్తుగా నీకు ఈ కుశావతి నగరం ఇవ్వబడింది. ఇప్పుడు అది అయిపోయింది కాబట్టి వెనక్కి తిరిగి నువ్వు వచ్చి మీ స్వస్థలమైనటువంటి మీ కుల రాజధాని అయినటువంటి ఆ అయోధ్యని చేరు. ఇది తప్పైనటువంటి విషయమేం కాదు. ఎందుకంటే మీ తండ్రి కూడా ఒక నిమిత్తంగా కొరకు మానవ శరీరాన్ని ధరించి ఆ కారణం తీరిన తర్వాత ఆ మనుష్య శరీరాన్ని వదిలేసి ఆయన తన స్వస్థలానికి వెళ్ళాడు. అదే విధంగా నువ్వు కూడా ఒక కారణం కోసము ఒక శత్రువులను జయించిన దానికి గుర్తుగా ఇక్కడ కుశావతిలో ఉన్నావు కదా. ఇప్పుడు నువ్వు వెనక్కి తిరిగి మళ్ళీ నీ అయోధ్యకి నువ్వు చేరు, దానికి నువ్వు తగిన వాడవు అని అతన్ని ప్రబోధించి తన యొక్క కష్టాలన్నీ చెప్పి తన దుఃఖం అంతా నివేదించి ఆ కుషుణ్ణి ప్రార్థిస్తోంది. నువ్వు వచ్చి ఆ అయోధ్య నగరి యొక్క పూర్వ శోభను తీసుకొని రా, పూర్వ వైభవాన్ని తీసుకొని రా. ఇట్లా ఇంత దూరంగా ఉండటం కాదు, ఆ నగరము చాలా కష్టాల పాలవుతూ ఉన్నది. ఆ క్లిష్యంతి అని ఒక శబ్దం వాడించు, అది ఎంత ఆవేదన పడుతూ ఉన్నది. ఆ నగరంకి వచ్చి ఆ నగరం యొక్క వ్యవస్థను సక్రమంగా చేసి అందంగా తీర్చిదిద్ది మళ్ళీ దానికి తగినటువంటి శోభా వైభవాన్ని ఇవ్వవలసి ఉన్నది అని చెప్పగానే తథా ఇది తస్యాహ ప్రణయం ప్రతీతః ప్రత్యగ్రహీత్ ప్రాగ్రహరః రఘూణాం పురః అని ఉండాలా, పూహ్ అపి అభివ్యక్త ముఖ ప్రసాద శరీరబంధేన తిరో బభూవ. తథా ఇతి తస్యాః ప్రణయం ప్రతీతః ప్రత్యగ్రహీత్ ప్రాగ్రహరః రఘూణాం పూహ్ అపి అభివ్యక్త ముఖ ప్రసాద శరీరబంధేన తిరో బభూవ. తథా ఇది అట్లే అని, తథా ఆ విధంగానే, అలాగే నేను అయోధ్య నగరానికి వచ్చి అక్కడ ఉన్నటువంటి కష్టాలు బాధలన్నీ తీర్చి అక్కడ ఉన్న ఎటువంటి ఆటంకములు లేకుండా మళ్ళీ దానికి తగినటువంటి వైభవ కాంతులు వచ్చేలాగా చేస్తాను అని. తథా ఇది తస్యాహ ప్రణయం ప్రతీతః ప్రత్యగ్రహీత్. సహ కుషుడు తస్యాహ ప్రణయం, ఆమె యొక్క ఆ స్త్రీ యొక్క ఆ అయోధ్య అధిదేవత యొక్క ప్రణయం, ఆమె యొక్క ప్రణయంను, ఆమె యొక్క కోరికను
ఆమె యొక్క ప్రార్థనను ప్రతీతః చాలా సంతోషించిన వాడై ప్రత్యగ్రహీత్ అంగీకరించాడు. అంటే అయ్యో నేనెందుకు రావాలి, నేనే వచ్చి చెయ్యాలా, ఇంకెవరన్నా వెళ్ళి చెయ్యకూడదా, ఇలాంటివన్నీ లేకుండా ఆమె అడిగినటువంటి కోరికను, ఆమె యొక్క ప్రార్థనను సంతృప్త చిత్తుడై అంగీకరించాడు. దాన్ని ఒక బాధ బర్డెన్ లాగా భావించకుండా ఈ అయోధ్య నగరి యొక్క పూర్వ శోభను తీసుకొని రావటం తన భుజస్కంధాల మీద పెట్టినందుకు గాను అతడు సంతృప్తుడై ప్రత్యగ్రహీత్ అంగీకరించారు. ఎవరు? ప్రాగ్రహరః రఘూణాం, రఘులలో ప్రాగ్రహరః అంటే అగ్రేసరుడైనటువంటి వాడు, అందరిలోకి పెద్దవాడైనటువంటి వాడు, ముందుగా ఉండేటటువంటి వాడు, శ్రేష్ఠుడైనటువంటి ప్రాగ్రహరః అంటే శ్రేష్ఠుడు అని కూడా అర్థం. ప్రాగ్రహరః రఘుణాం, రఘులలో శ్రేష్ఠుడైనటువంటి ఆ కుశుడు ఆమె మాటకు అంగీకరించాడు. పూహ్ అంటే పురము కూడా, ఆ అయోధ్య నగరి యొక్క దేవత కూడా అభివ్యక్త ముఖ ప్రసాద, తన ముఖంలో అభివ్యక్తం చేసింది ప్రసాద సంతోషాన్ని. ఈ కుశ మహారాజు అలాగే అయోధ్య నగరికి వస్తాను అన్నటువంటి మాటకు ఆమె సంతోషించింది. అంతకుముందు ఎలా ఉంది? ఆమె కడు దీనావస్థలో ఉన్నటువంటి స్త్రీ వలె ఉన్నది, దీనావస్థలోనే ఉంది. ఆమె ముఖంలో అటువంటి ఎక్స్ప్రెషనే ఉంది, దీనమైనటువంటి దయనీయమైనటువంటి స్థితిలో ఉంది. ఇప్పుడు కుశమహారాజు వస్తాను అని ఒప్పుకున్న తర్వాత ఆమె ముఖంలోకి ఆనందము వచ్చింది. అభివ్యక్త ముఖ ప్రసాద, ఆమె చాలా సంతోషించినట్టుగా ఆమె ముఖంలోనే అభివ్యక్తీకరించి ఆమె శరీరబంధేన తిరోబభూవ, శరీరబంధేన, ఆమె ఏ శరీరంతో వచ్చిందో ఆ శరీరాన్ని నుంచి తిరోబభూవ, వెనక్కి తిరిగి వెళ్ళిపోయింది. శరీరం నుంచి తిరిగి వెనక్కి వెళ్ళిపోయింది. ఆమె మూసి ఉన్న తలుపులలో నుంచి లోపలికి వచ్చింది. కుశమహారాజు ఆశ్చర్యపోయాడు. మూసి ఉన్న తలుపుల్లోంచి, అడ్డంగా గడియవేసి ఉన్నటువంటి తలుపుల్లో నుంచి అద్దంలోనికి ప్రతిబింబం ప్రవేశించినట్టుగా ఈమె వచ్చిందే అనుకుంది. ఇప్పుడు ఆమె తన యొక్క సంతోషాన్ని ప్రకటీకరించి అభివ్యక్తం చేసి ఆమె శరీరబంధేన తిరోబభు, ఆ శరీరబంధము ఏ శరీరంతోడైతే ఆమె ఇక్కడికి వచ్చి కుశమహారాజుతో కూర్చొని మాట్లాడుతోందో ఆ శరీరాన్ని నుంచి కూడా తిరోబభు, వెనక్కి తిరిగి వెళ్ళిపోయింది. అంటే అదృశ్యము అయిపోయింది. శరీరాన్ని కూడా వదిలేసేసి అదృశ్యం అయిపోయింది ఆ అయోధ్య నగర దేవత. తదద్భుతం సంసది. ఇప్పుడు ఇంకా కుశమహారాజు ఏ విధంగా ఆమెకి అంగీకరించినటువంటి మాటను ఏ విధంగా పరిపాలించాడు, ఏ విధంగా చేశాడు, ఆమెకైతే తప్పకుండా నేను అయోధ్య నగరి యొక్క కష్టాలన్నీ కూడా కడతేరుస్తాను అని ఆ అమ్మాయికి వాగ్దానము చేశాడు. కానీ ఆ చేసినటువంటి వాగ్దానాన్ని ఎలా నెరవేరుస్తాడు? ఆమె సంతోషంగా వెళ్ళిపోయింది, ముఖంలో ఆనందాన్ని ప్రకటించుకుంటూ ఆ శరీరాన్ని వదిలేసేసి వెళ్ళిపోయింది. ఆమె అడిగినటువంటి కోరికని, ప్రార్థనను ఈయన మన్నించి ఎలా మరి దానిని నెరవేరుస్తాడు అన్నది ఇంకా రాబోయే భాగంలో ఉంటుంది. తదద్భుతం సంసది రాత్రి వృత్తం ప్రాతద్విజేభ్యః నృపతిః శశంస శ్రుత్వా ఏనం కులరాజధాన్య సాక్షాత్ పతిత్వే వృతం అభ్యనందన్. నమస్కారం అండి. నమస్తే అండి. ఇప్పుడే వచ్చాను, నేను గుడికి వెళ్ళాను, లేట్ అయింది అందుకని. ఇవాళ మీకు హ్యాపీ బర్త్డే టు యూ. థ్యాంక్ యూ. ఇవాళేనా? ఇవాళే అండి. డేట్ అదే తిథుల ప్రకారంగా మహర్నవమి. బాగుంది.
నేను కొంచెం లేట్ అయ్యాను ఇవాళ, సారీ. పర్వాలేదు, రికార్డు పంపిస్తాను కదా, వినండి. తదద్భుతం సంసది రాత్రి వృత్తం ప్రాతర్ద్విజేభ్య నృపతి శశంస. రాజులందరూ కూడా వాళ్ళ మంత్రుల యొక్క, పురోహితుల యొక్క, మంత్రుల యొక్క అనుమతితోటే వాళ్ళు ప్రవర్తించేవాళ్ళు. వాళ్ళకి ఏం జరిగినా, ఏదైనా కల వచ్చినా కానీ, ఎక్కడన్నా రాజ్యం మీదకి దండయాత్రకు వెళ్ళాలి అన్నా సరే, రాజ్యంలో ఏదన్నా ఒక సమస్య ఉంది దాన్ని తీర్చాలన్నా కూడా వాళ్ళు సాధారణంగా ద్విజులతోటి, బ్రాహ్మణులతోటి, మంత్రులతోటి సంప్రదించి చేసేవారు. ఇప్పుడు ఇక్కడ ఇది మరి రాత్రి జరిగినది, అది కలలో నిజమో కూడా అతనికి తెలియదు. నిజంగా అతనైతే మేల్కొని ఉన్నాడు. మేల్కొని ఉన్న సమయంలో ఈమె ఒక అదృష్ట వనిత, ఒక వనిత ఆ తలుపులు మూసిన దాంట్లో నుంచి వచ్చింది, మాట్లాడింది, మళ్ళీనేమో అదృశ్యమైపోయింది, ఎవరికి కనపడటం లేదు. ఇప్పుడు మరి ఈ వృత్తాంతాన్ని ఏమని వర్ణించాలి, ఏమని నిర్ణయించుకోవాలి అని నిశ్చయం చేసుకోవటం కోసంకి బ్రాహ్మణులందరినీ పిలిచి తత్ అద్భుతం రాత్రి వృత్తం, ఈ విధంగా అద్భుతమైనటువంటి రాత్రి వృత్తం, రాత్రి జరిగినటువంటి విషయము, దాన్ని గురించి ప్రాతః తెల్లవారుజామున సంసది సభలో, ప్రజలందరూ కూర్చున్నటువంటి ఆ సభలో ద్విజేభ్య నృపతి శశంస, ద్విజేభ్య ద్విజులందరికీ, బ్రాహ్మణులందరికీ కూడా రాత్రి ఈ విధంగా జరిగింది, ఈ విధంగా అయోధ్య నగరపు యొక్క అధిదేవత వచ్చి నాతోటి ఇలా మాట్లాడి వెళ్ళింది, ఇలా ప్రార్థించి వెళ్ళింది అన్నటువంటి విషయాన్ని ద్విజేభ్య బ్రాహ్మణులకు సంసది అంటే కేవలం ఒక బ్రాహ్మణ్ణి పిలిచి రహస్యంగా మాట్లాడలేదు. సంసది సభలో అందరూ కూర్చొని ఉన్నప్పుడే తనకు వచ్చినటువంటి రాత్రి తన దగ్గర జరిగినటువంటి వృత్తాంతం గురించి, కథనం గురించి శశంస చెప్పాడు, ఆ బ్రాహ్మణులందరికీ చెప్పాడు. తే శ్రుత్వా, తే వారందరూ కూడా, తా అంటే తే వారందరూ కూడా, ఆ బ్రాహ్మణులందరూ కూడా శ్రుత్వా విని, ఏం జరిగింది, ఎలా జరిగింది, ఆ అమ్మాయి ఏం మాట్లాడింది, అయోధ్య నగరి యొక్క దురవస్థ ఏమిటి, వీళ్ళందరికీ ముందే తెలుసు ఆల్రెడీ దురవస్థ ఎలా ఉంది, కానీ ఎట్లా మరి దాన్ని చెయ్యాలో తెలియదు వాళ్ళకి ఇంకా. ఇప్పుడు ఈ విధంగా ఆ అమ్మాయి వచ్చి చెప్పింది అన్న విషయం తెలుసుకున్నటువంటి ఆ బ్రాహ్మణులందరూ, ద్విజులందరూ కూడా ఏనం కులరాజధాన్య సాక్షాత్ పతిత్వేన వృతం అభ్యనందన్. కులరాజధాన్య, వారి యొక్క కులరాజధాని, వాళ్ళ రఘువంశ అందరికీ రాజధాని అయినటువంటి ఆ అయోధ్య నగర దేవత, అధిదేవత, అయోధ్యాపుర అధిదేవత, అధిదేవత చేత సాక్షాత్ పతిత్వే, సాక్షాత్తుగా ఆమె అంటే ఇంకెవరో వచ్చి నువ్వు అయోధ్య నగరానికి వెళ్ళి అయోధ్య నగరాన్ని సంస్కరించి దానికి రాజుగా కూర్చో అని అనలేదు, లేదా అతను స్వయంగా తనంతట తానుగా వెళ్ళి నేను అయోధ్య నగరాన్ని బాగు చేసుకొని ఇక్కడ ఉంటాను అనలేదు. కానీ అయోధ్య నగరి దేవతయే, అయోధ్య నగరపు అధిష్టాన దేవతయే సాక్షాత్తుగా పతిత్వే వృతం, సాక్షాత్తుగా ఇతన్ని ఇంకా వేరే ఎవరిని కాకుండా ఆమె స్వయంవరం లాగా అన్నమాట, ఆమె స్వయంగా సాక్షాత్తుగా పతిత్వే, పతిగా ఇతనిని వృత్తం వరించింది అని శ్రుత్వా అని విని తే తం ఏనం అభ్యనందన్, తే వారు ఏనం ఇతనిని, ఈ కుశమహారాజుని అభినందించారు. ఇవన్నీ ముందు జరిగినవన్నీ ఇవన్నీ విని అతను తనంతట తానుగా స్వయంగా అయోధ్య నగరానికి వెళ్ళాలి అనుకోలేదు, ఇంకెవరన్నా వచ్చి అడగను లేదు, ఏది జరగలేదు. అయోధ్య నగరి దేవత ఆమెంతట ఆమెనే స్వయంగా సాక్షాత్తుగా కుశమహారాజుని తనకు పతిగా కోరడము విని
వారందరూ కూడా చాలా సంతోషించారు. ఇది జరగవలసినటువంటి కార్యక్రమము అని వాళ్ళందరూ కూడా అతన్ని ప్రశంసిస్తూ ఉన్నారు. ఇక్కడికి ఆపి మనము నెక్స్ట్ చూద్దాం.